హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా అమేజ్ VX టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. 2 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఎలై వీల్స్ కూడా అయితే ఈ కార్కి అయితే ఉంటాయి. టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు ఫైనాన్స్ రావు. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తారంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే నా పేరు పీవీసీ మున్నా. నాకు ఖమ్మంలో అయితే MNM కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా అమేజ్ VX టాప్ అండ్ వేరియంట్ అండి. కారు మోడల్ 2015 మోడల్ అండి. 2030 దాకా RC వ్యాలిడిటీ అయితే ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 59,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. అలాగే గేర్స్ మాన్యువల్ గేర్స్ అండి. ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అలాగే గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్న మిర్రర్స్ కూడా ఫోల్డబుల్ మిర్రర్స్ అండి. టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా 70% అయితే ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ 1 లీటర్ డీజిల్కి 20 నుంచి 25 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. చిల్ ఏసీ. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ABS అయితే ఉందండి. ₹1,00,000 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS అయితే ఉంది. అలాగే సీట్ కవర్స్ 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇక ఇన్సూరెన్స్ విషయంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కారు కాస్ట్ ఢిల్లీలో ₹3,35,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. హోండా అమేజ్ VX టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెంట్స్ అయితే లేవు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే హెడ్ ల్యాంప్స్ 100కి 80% అయితే ఉన్నాయి. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. మైనర్గా అక్కడక్కడ స్క్రాచెస్ ఉంటాయి. అక్కడక్కడ టచ్అప్లు అనేది కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెంట్స్ అయితే లేవు. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ ఉన్నాయి. అలాగే కంపెనీ ఫిటెడ్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కు ఒక 70% టైర్ అయితే ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు, మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డిక్కీ కూడా ఎక్బర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చండి. అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. కిరాయిలకు కూడా ఈ కార్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇదిరావు ఎక్బర్ ఎక్కడ బాడీకి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీ ఎగుతారు. అలాగే చూసుకున్నట్లయితే పేస్టింగ్ కూడా, డిక్కీ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ రస్ట్ అయితే రాలేదు. డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ 70% ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెంట్స్ అయితే లేవు. చూడొచ్చు, కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 60-70% టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 60 నుంచి 70% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్, ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. 70 నుంచి 80% మధ్యలో. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఈ కారు ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా? సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 59,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. ఏసీ కూడా చిల్ ఏసీ అండి. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS అయితే ఉంది. చూడొచ్చు, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి డిక్కీ బానెట్ అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి
80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. యాప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బానెట్ కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే చూడొచ్చు, రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. 2015 కారు హోండా అమేజ్ విఎక్స్ వేరియంట్, 59,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, నాన్ యాక్సిడెంట్ కారు, 3,35,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను. అందరికీ బాయ్, జై హింద్.